వ్యవసాయ రంగం ప్రతిరోజు సంక్షోభంలోకి జారిపోతా ఉంది. ప్రతిరోజు అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, విత్తనం కొనుగోలు చేసింది మొదలు ఆ పంట చేతికి వచ్చి దాన్ని మంచి ధరకి అమ్ముకొని రైతు చేతిలోకి డబ్బులు వచ్చిన దాకా గ్యారెంటీ లేదు. గడిచిన 10 సంవత్సరాలుగా పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతూ వస్తూ ఉంది. నూలు మిల్లులన్నీ కూడా విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకొని మిల్లులు నడిపించుకుంటా ఉన్నాయి సంవత్సరానికి ఒక 6 నెలలు. కేంద్ర ప్రభుత్వం పత్తికి 810 రూపాయల మద్దతు ధర ప్రకటించిన రైతుకు దక్కుతుంది 4,500 నుంచి 5,000 రూపాయలు మాత్రమే క్వింటాకి. ఒక ఎకరాకి 20 క్వింటాల పత్తి దిగుబడి తీసిన రైతులు నేడు ఎకరాకి 4 క్వింటాల పత్తి తీలేకపోతా ఉన్నారు. ఎప్పుడైతే గులాబీ పురుగు వచ్చి చేరిందో ఇక పురుగు మందులు కొట్టడం కూడా వేస్ట్. బయటికి కాయలాగానే ఉంటుంది, ఆ కాయలో నుంచి పత్తి రాదు. చెట్టుకి 70-80 కాయలు ఉంటాయి, పత్తి వచ్చేది మాత్రం 4 కాయల్లో నుంచి. ఇక పత్తి సాగు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం 8,000 మద్దతు ఇచ్చినా, 10,000 మద్దతు ఇచ్చినా, 12,000 మద్దతు ధర ప్రకటించినా కూడా రైతులు పత్తి సాగుని నిలిపివేయడం మంచిది. ఏడాది అతి కష్టం మీద ఈ వర్షాలన్నీ తట్టుకొని పత్తి దిగుబడి ఇంటికి వస్తే తెలంగాణలో, కర్ణాటకలో, కర్నూలు జిల్లాలో, పల్నాడులో ఇప్పటికే పత్తి ముమ్మరంగా వచ్చింది. మద్దతు ధర దేవుడు ఎరుగు 5,000 రూపాయలు కూడా కొనుగోలు చేయడం లేదు. కారణం ఏందిరా అంటే తేమ ఎక్కువగా ఉంది, మేము కొనుగోలు చేయమంటున్నారు. వాతావరణం తేమకు అనుకూలంగా ఉంది, వర్షాలు పడతా ఉన్నాయి. రైతు సోదరులు దాన్ని ఎక్కడ పెట్టాలో కూడా తెలియడం లేదు. ఇక కొంచెం ఎండలు అప్పుడప్పుడు వచ్చినప్పుడు పంట ఆరబెట్టుకొని సాధ్యమైనంత వరకు ఆరుదల చేసుకుంటారు. ఎందుకంటే అది ఇంట్లో నిల్వ చేయాలన్నా కూడా సాధ్యం కాదు. పత్తి దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇక ఈ వర్షాలు అయితే మరో 4 రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇప్పటికే ఆల్రెడీ ఓ తుఫాను 2 తెలుగు రాష్ట్రాలను వణికించబోతా ఉంది. మరి అది ఎటు ఇరుసుకుపడుతుందో రాబోయే 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చింది. అది సూపర్ సైక్లోన్గా మారే ప్రమాదం కూడా ఉందట. పత్తి పరిస్థితి ఎలా ఉంది, ఇక మిర్చి పంట కూడా పరిస్థితి పెద్ద అనుకూలంగా లేదు. దాని గురించి మనం మరో వీడియోలో ఆల్రెడీ ఈరోజే పోస్ట్ చేయబోతా ఉన్నాం. దాంట్లో అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి. మీ ప్రాంతంలో పత్తిని ఏ ధరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.